Hi everyone, welcome back to Kiran Studies. So మనకి NTPC అయితే డిగ్రీ లెవెల్స్ తోటి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్స్ ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో వీడియోలో మీకు ఐకాన్లో కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, ఏ మిస్టేక్స్ కూడా చేయొద్దు అనమాట. మీ అన్ని డౌట్స్ కూడా ఆ వీడియోలో ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే NTPCకి ప్రిపేర్ అవుతారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో కంప్లీట్గా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు CBT1 CBT2 కంప్లీట్గా క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. 499 1 year ఆఫర్ తోటి ఈరోజు ఆఫర్ ఉందన్నమాట. సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బైలింగ్వల్ ఉంటుంది. అదేవిధంగా మీకు మాక్ టెస్ట్లు కూడా సపరేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చిన మాక్ టెస్ట్లు అయితే అన్నీ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఆఫర్ ఈ ఒక్కరోజు ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. రైట్, ఈ వీడియో మెయిన్గా ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ఏ జోన్ పెట్టుకోవాలి, బెస్ట్ జోన్ ఏంటిది, సో పోస్ట్ యొక్క డ్యూటీస్ ఏంటి. సార్ అసలుకి ఇది నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు సార్. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనే పోస్ట్ అసలు సీనియర్ CCTC ఎందుకు రాలేదు సార్, ఇలా రకరకాల డౌట్స్ అనే ఉన్నాయి. సో ప్రతి ఇక్కడ ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని యొక్క మెడికల్ స్టాండర్డ్ ఏమి ఉండాలి, వాటి యొక్క శాలరీస్ ఏంటిది, వాటి యొక్క డ్యూటీస్ ఏంటిది, ఇందులో బెస్ట్ జాబ్ ఏంటిది, గర్ల్స్కి బెస్ట్ జాబ్ ఏంటిది, సో ఆఫీస్ వర్క్లో చేసే జాబ్లు ఏంటిది, శాలరీ పరంగా ఎక్కువ ఉండే జాబ్స్ ఏంటిది, వర్క్ పరంగా తక్కువ వర్క్ అంటే వర్క్ ప్రెషర్ తక్కువ ఉండేది ఏంటిది, సో సీనియర్ అంటే DRM ఆఫీసులలో వస్తే సాటర్డే సండే నేషనల్ హాలిడేస్ ఉంటాయి అనొచ్చు. సో వీటిలో అన్ని రకాలుగా క్రైటీరియా తీసుకొని నాకు నా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట. సో దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసి తర్వాతనే మీకు ఒక క్లారిటీ అనేది మీకు 100% నేను ఇస్తాను. రైట్, ఫస్ట్ మనం ఈ పోస్టుల్లో ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే నేను రైల్వేల దగ్గర నుంచి చూసినది అయితే నాకు నా అనుభవం అయితే నేను తెలుసుకున్న వాళ్ళని, సో వాళ్ళ డ్యూటీ ఇక్కడ ఎందుకు ఇక్కడ చేంజెస్ వచ్చింది అన్నీ కూడా నా యొక్క అనుభవంతో సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా రండి. రైట్, ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ లో నా ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. యాక్చువల్గా ఇది ఇంతవరకు NTPCలో ఎప్పుడు రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. సార్ ఇది ఫస్ట్ టైం అంటారు, మరి ఏంటి సార్ అంటే ఏం లేదండి. యాక్చువల్గా సీనియర్ CCTC పోస్ట్ ఉంది కదా, దాన్ని ఏం చేశారంటే ఓన్లీ ప్రమోషన్ లెవెల్లో ఇవ్వాలని చెప్పేసి మనకు ఒక నోటీస్ ఇచ్చారనమాట. సో ఒక అమెండ్మెంట్ రూపంలో ఇచ్చారు. అయితే ఇక్కడ 3-4 జాబులు కలిపి అంటే సీనియర్ CCTC అంటే రకరకాల పోస్టులను కలిపి మనకి ఇదే ఇవ్వడం జరిగింది. ఇదేం కొత్త పోస్ట్ ఏం అంటే కమర్షియల్ అప్రెంటిస్ అని పేరు ఉంటుంది కదండి. సో కమర్షియల్ అప్రెంటిస్ ఏ పోస్ట్ ఉందో ఈక్వలెంట్ అవే ఉంటాయి అనమాట. రైట్, ఓకేనా. సో ఫస్ట్ ఏంటిది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ జాబ్ గురించి చూద్దాం. సో ఇది కమర్షియల్ అప్రెంటిస్ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టికెట్ బుకింగ్ ఉందనుకోండి, సో బుకింగ్ కౌంటర్స్ ఉంటాయి కదా, అందులో మీకు పోస్టింగ్ ఇవ్వచ్చు. లేదంటే ట్రైన్లో టికెట్ చెక్ చేయడానికి ఉండొచ్చు. పార్సల్స్ ఉంటాయి కదా, సో పార్సల్స్లో మీరు చెక్ చేయడానికి ఉండొచ్చు. లేదా గూడ్స్లా అంటే గూడ్స్ ఏమేమి వస్తున్నాయి అని చెప్పేసి మీరు కంప్లీట్గా మీరు వెళ్ళి అక్కడ ఏం చేయడానికి కాదు, మీరు అథెంటిఫికేషన్ సూపర్వైజర్ పోస్ట్ అని కదా, మీరు అక్కడ ఉండండి చెక్ చేసుకోవాలన్నమాట. సో బుకింగ్ అని ఇవ్వచ్చు, లేదా ఎంక్వైరీ ఆఫీసులో ఇవ్వచ్చు, లేదా టికెట్ చెకింగ్ ట్రైన్లో ఇవ్వచ్చు, లేదంటే మీకు పార్సల్ దగ్గర ఉండొచ్చు, గూడ్స్ దగ్గర ఉండొచ్చు. సో ఇవి ఈ 5 మేజర్గా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చేసే పని. మరి వీళ్ళ జాబ్ ఎక్కడ ఉంటుంది అంటే టౌన్లలో సిటీస్లలో ఉంటుంది, విలేజ్ రిమోట్ ప్లేసెస్లలో వీళ్ళకి ఉండదు అనమాట. ఓకేనా. సో వీళ్ళకి కనుక DRM ఆఫీస్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసెస్లో కానీ ఈ జాబ్ వస్తే కనుక వీళ్ళకి పోస్టింగ్ కనుక వస్తున్నట్టయితే సాటర్డే సండే హాలిడే ఉంటుంది, 8 hours డ్యూటీ ఉంటుంది అనమాట. సో కొన్ని సిచ్యువేషన్లు 12 hours ఉంటుంది, సో షిఫ్ట్ వైజ్గా, బట్ మోస్ట్లీ మాత్రం 8 hours డ్యూటీ మాత్రమే ఉంటుంది. మీకు DRM ఆఫీసు అంటే డివిజనల్ రైల్వే మేనేజర్ కానీ సో ఇలా పెద్ద పెద్ద ఆఫీసులలో కనుక మీకు పోస్టింగ్ వచ్చినట్లే కనుక సాటర్డే సండే హాలిడే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీకు శాలరీ పరంగా కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ యాజ్ మనకు లెవెల్ 6 పోస్ట్ ఇది 35,400 బేసిక్ ఉంటుంది, బట్ అన్ని కలుపుకొని ఆల్మోస్ట్ 60,000 60,000 దాకా వస్తుంది. 50,000 పై మాటే DA ఇవన్నీ కలుపుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా 60,000 ప్లస్ వస్తుంది. ఇంకా మీకు ట్రావెల్ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మినిమం 50 నుంచి 50 ప్లస్ ఉంటుంది, కానీ 50 తక్కువ అయితే ఉండదు. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వాలనుకుంటే కనుక. ఓకేనా. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. దీనికి టైపింగ్ టెస్ట్ ఉండాలి. చాలా మంది ఏంటంటే టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలంటారు. టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు నిమిషానికి 30 words కనుక టైప్ చేస్తే మీరు క్వాలిఫై అవుతారు. అది మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత CBT2 అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకుంటారు. ఓకేనా. సో మరి దీంట్లో ఏం చేస్తారంటే సో ఇది కూడా బెస్ట్ జాబ్ అని చెప్పాలి. అకౌంట్ అనమాట. ఓన్లీ మీకు DRM ఆఫీసులల్లా సో ఆఫీస్ వర్కులు మాత్రమే ఉంటుంది. అకౌంట్ చెక్ చేయాలి. ఇప్పుడు మీకు శాలరీస్ వేయాలి కదా ఎంప్లాయీస్కి, సో వాళ్ళ అకౌంట్స్ కానీ హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్సెస్ కానీ సో కంప్లీట్ అకౌంట్ పేరులోనే ఉంది. అకౌంట్ సంబంధించిన ఆఫీస్ వర్క్ మాత్రమే. సార్ నాకు ఇది కూడా వద్దు సార్ అంటే
నేను ట్రైన్ ఎక్కను, నేను టికెట్ చెక్ చేయను, అలా ఇలా వెళ్ళాను సార్, నేను ఓన్లీ ఆఫీస్లలో ఉన్నా అంటే గర్ల్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఇది ఖచ్చితంగా ఇది ఆఫీస్ వర్కే అనమాట. సాటర్డే సండే హాలిడే ఉంటుంది, 8 hours డ్యూటీ ఉంటుంది, నేషనల్ హాలిడేస్ ఉంటుంది, శాలరీ పరంగా కూడా మంచి శాలరీ వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే లెవెల్ 5 పోస్ట్ అనమాట. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి, జూనియర్ అకౌంట్ అని. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను అన్ని క్రైటీరియాని గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. సో గర్ల్స్కే ప్రత్యేకంగా ఏంటంటే కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, నేను సాటర్డే సండే హాలిడే ఉండాలి, నాకు డిఆర్ఎం ఆఫీస్లలో ఉండాలి, మెట్రో సిటీస్లలో ఉండాలి, టౌన్లలో ఉండాలి, నాకు మ్యారేజ్ అయిపోయింది, పిల్లల పరంగా ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి అన్ని నేను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇదేమో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో గర్ల్స్ అయితే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. సో దీనికి మెడికల్ స్టాండ్ వచ్చేసరికల్లా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ B2 మెడికల్ స్టాండ్. సార్ మరి B2 C2 ఇవన్నీ ఏందనేది కూడా కిరణ్ స్టడీస్ యాప్ లో వీడియో చేశాను, మీకు నోటిఫికేషన్ కూడా క్లియర్ గా ఇచ్చారు, ఒకసారి అక్కడ చూడండి. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి థర్డ్ ప్రిఫరెన్స్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. దీనికి మెడికల్ స్టాండర్డ్ కూడా C2 ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లర్క్ అనమాట. ఓకేనా, అక్కడ పేర్లోనే ఉంది ఏమని, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో క్లర్క్ లెవెల్లో చేసే జాబ్లు ఏవైనా సరే సీనియర్ అనమాట. ఇది ఈయన కింద మళ్ళీ లెవెల్ 2 లెవెల్ 3 పోస్ట్ వచ్చే వాళ్ళు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటారు. సో ఈ రెండింటికి కూడా టైపింగ్ పోస్ట్ ఉంటాయి, కానీ మీరు అకౌంట్ దానికే సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి ఇవ్వండి. ఇక ఫోర్త్ వచ్చేసరికి స్టేషన్ మాస్టర్ అనమాట. సో ఏంటి సార్, స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 పోస్ట్ కదా, మీరు ఎందుకు సార్ 4th ఇచ్చారంటే ఎస్, స్టేషన్ మాస్టర్ ఈజ్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్. ఓకేనా, ప్రెజెంట్ జాబ్ కాదు, రెస్పాన్సిబుల్ జాబ్ అనమాట. సో నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి అనమాట. ఎవరైతే నాకు ఆఫీస్ వర్కే కావాలి సార్, నేను ఉదయం 9 గంటలకు 10 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటలకు నేను ఇంటికి రావాలి. సో గర్ల్స్ కనుకుంటే కనుక ఈ ఫస్ట్ 2 అంటే ఈ ఫస్ట్ 3 ఉన్నాయి కదా, దాంట్లో ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని థర్డ్ ఆప్షన్ పెట్టుకొని, బాయ్స్ అయితే ఫస్ట్ ఆప్షన్ కళ్ళు మూసుకుంటారు, గర్ల్స్ కూడా మంచిగా ఉంటుందని అసలు అటువంటిది ఏమీ లేదు. ఈ ఫస్ట్ 3 ఇక తర్వాత స్టేషన్ మాస్టర్ సంబంధించి ఏంటంటే కంప్లీట్ గా స్టేషన్ మొత్తం కూడా ఇతని కంట్రోల్లో ఉంటుంది అనమాట, స్టేషన్ మాస్టర్ గురించి. ఓకేనా, రైట్. ఇక లాస్ట్ నేను ఇచ్చేది ఏంటంటే 5th ఆప్షన్ గూడ్స్ అండ్ ట్రైన్ మేనేజర్. సో ఎందుకు సార్ లాస్ట్ ఇచ్చారంటే మీరు చూడండి, ట్రైన్ కి వెనకాల ఉంటాడు అనమాట ఇతను. ఓకేనా, సో దీన్నే గూడ్స్ గార్డ్ అంటాం, ఇక్కడేమో ట్రైన్ మేనేజర్ అని చెప్పి ఇచ్చారు. గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే జనరల్ అయితే గూడ్స్ గార్డ్ అంటారు అనమాట. మనకి ఎర్ర జెండా పచ్చ జెండా అనుకొని ఉంటారు కదా లాస్ట్ కి, అంటే సిగ్నల్ అనమాట. సో మనకి ఏదైనా స్టేషన్ దాటేటప్పుడు కానీ ట్రైన్ మూవ్ అవ్వాలా వద్దా అని చెప్పేసి మనకి పాయింట్స్ మీద నుంచి సిగ్నల్ అందుకొని మనకి లోకో పైలట్కి ఇవ్వడం అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ట్రైన్లోనే ఉంటుంది. సో శాలరీ పరంగా వీటన్నిటికంటే కూడా దీనికి ఎక్కువ శాలరీ రావడానికి ఉంటుంది ఛాన్స్, ఎందుకంటే ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎక్కువ ఉంటుంది, బట్ రిస్క్ కూడా అలానే ఉంటుంది. అయితే కొంతమంది ఫ్యాషన్ ఉంటుంది అనమాట, సార్ నాకు ఇవన్నీ వద్దు, ఓన్లీ నాకు మనీయే కావాలి, నేను ఎన్ని కిలోమీటర్స్ అన్న ట్రావెల్ చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. అబ్బాయిలకి నేను గర్ల్స్కి అయితే చెప్పట్లేదు, గర్ల్స్కి అయితే 5th ఆప్షన్ ఇవ్వండి. గర్ల్స్కి అయితే మరీ చెప్తున్నాను, మీరు ఆప్షన్ కనుక 5th ఆప్షన్ ఇవ్వండి. బాయ్స్ ఉండి సార్ నాకు ఆఫీస్ వర్క్ వద్దు, ఏమొద్దు, నేను ట్రైన్లోనే తిరుగుతాను, నేను ట్రైన్లోనే వెళ్తాను, నాకు శాలరీయే ఫస్ట్ మోటో, నా శాలరీయే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఇది ఇచ్చుకోండి, అప్ టు యూ. కానీ నాకున్న అనాలిసిస్ ప్రకారం, నేను దగ్గర చూసిన దాని ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నా. సో ఎవరైనా సరే ఇది లాస్ట్ 5th ఆప్షన్ ఇవ్వడానికే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ప్యాషన్ ఉంటే తప్పిస్తే, అంటే నేను గూడ్స్ గార్డ్గా నేను చూశాను, నేను ట్రైన్లో ట్రావెల్ అవుతాను, నాకు రిస్క్ అయినా పర్లేదు, శాలరీ ఎక్కువ కావాలనుకుంటే అప్ టు యూ. కానీ ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఇదే ఆర్డర్లో కనుక మీరు ప్రిఫరెన్స్ పెట్టుకుంటే కనుక మంచి జాబ్ అండి. ఓకేనా, ఇక్కడ కమర్షియల్ అప్రెంటిస్కి సంబంధించిన అన్ని పోస్టులన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అనమాట. సో చెప్పండి 5-6 రకాలు వస్తాయి, చాలా బెస్ట్ జాబ్ ఉంటుంది, శాలరీ పరంగా హైక్ ఉంటుంది, లెవెల్ 6 కదా. సో మీరు ప్రమోషన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఎగ్జామ్స్ రాసుకొని యూపీఎస్సీ నుంచి వస్తారు కదా, సో సివిల్ సర్వీసెస్ రాసి కూడా వచ్చే వాళ్ళు కూడా మీకు లెవెల్ 9 ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్స్ రాసుకొని కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, అందుకోసమే ఫస్ట్ ఆప్షన్ మీద మీరు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ జూనియర్ అకౌంట్ కమ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఒకవేళ గర్ల్స్ ఉండి అనుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టుకునే కదా, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ గర్ల్స్ ఇది పెట్టుకున్నా పర్లేదు ఫస్ట్, లేదనుకుంటే ఈ రెండింటిలో ఏది పెట్టుకున్నా ప్రాబ్లం ఏమి ఉంటుంది. థర్డ్ మాత్రం సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 4th మాత్రం స్టేషన్ మాస్టర్, 5th మాత్రం గూడ్స్ ట్రైన్ మేనేజర్. ఇది పోస్ట్ ప్రిఫరెన్స్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. రైట్, ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. మెడికల్ స్టాండ్కి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, మీరు చూడండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇలానే పెట్టుకోండి, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలని కూడా చెప్పాను. ఇప్పుడు ఏ జోన్ పెట్టుకోవాలి, చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే జోన్ పెట్టుకోవాలంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో ఉండాలి. మీరు తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సార్ నేను తెలుగు రాష్ట్రాలు అంటే 6 డివిజన్ల సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ గుంటూరు కానీ విజయవాడ కానీ నాందేడ్, ఇలా మన తెలుగు రాష్ట్రాలలో 5 డివిజన్లలో నేను ఎక్కడ ఇచ్చినా పనిచేస్తాను అనుకుంటే కాంపిటీషన్ ఇవన్నీ చూడకుండా సికింద్రాబాద్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఉంటా అనుకుంటే
అందరికీ అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఇది ఒక్కటే. మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి తక్కువ ఉంటేనే వేరే జోన్కి వెళ్ళండి. లేదు సార్ మా కేటగిరీలో కొన్ని పోస్టులు ఉన్నాయి, ఐ కెన్ అప్లై, నేను చేసుకుంటాను, తెలుగు రాష్ట్రంలో ఉంటాను అనుకుంటే మీరు సికింద్రాబాదే అప్లై చేసుకోండి. 2 జోన్లు అప్లై చేసుకోవడానికి లేదు, కేవలం 1 జోన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. సెకండ్ క్రైటీరియా, లేదు సార్ నాకు సికింద్రాబాద్ వద్దు, నేను భారతదేశంలో ఎక్కడైనా పని చేసుకుంటాను అనుకుంటే మన సికింద్రాబాద్ కాకుండా సౌత్లో చూడండి. ఫస్ట్ ఎక్కడ, బెంగళూరు కానీ చెన్నై కానీ చూడండి. సో సికింద్రాబాద్ చెన్నై కంటే ఎక్కువ పోస్టులు బెంగళూరుకు ఉన్నాయి. ఈసారి నేను చూశాను. సో అయితే జోన్ వైజ్గా ఏమేమి పోస్ట్ ఉన్నాయో కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు పోస్ట్ చేస్తాను. కిరణ్ స్టడీస్ యాప్లో కూడా ఆల్రెడీ మీకు గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు అక్కడ ఉంటుంది జోన్ వైజ్గా పోస్ట్ ఏంటిది, అందులో మళ్ళీ మీకు పోస్ట్ వైజ్ కూడా ఏమేమి ఉన్నాయని అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా, మన దగ్గర కాకుండా తెలుగు రాష్ట్రాలు కాకుండా నేను వేరే దగ్గర ఎక్కడైనా జాబ్ చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు బెంగళూరు కానీ చెన్నై కానీ పెట్టుకోండి. అది కూడా ఎలా పెట్టుకోవాలి, నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీది బీసీ కేటగిరీ అనుకోండి, ఓబీసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నేను కావాలనుకున్న పోస్ట్ ఏంటి, ఫస్ట్ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ కదా, అది బెంగళూరులో ఎన్ని పోస్టులు ఓబీసీ చూడండి. నేను ఎస్సీ అనుకోండి, ఎస్సీలు ఎన్ని ఉన్నాయి, నేను ఎస్టీ అనుకోండి, ఎస్టీ ఎన్ని ఉన్నాయి, యూఆర్ అనుకోండి, యూఆర్ఎన్. అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధిస్తారో నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒక రఫ్ వర్క్ చేయండి, ఒక పేపర్లో రాసుకోండి, హడావుడిగా అప్లై చేయొద్దు. నేను వీడియో ఎందుకు చేశానంటే మీకు ఏమేమి సర్టిఫికెట్లు అవసరం, ఏమేమి కావాలని నేను వీడియో ముందర అప్లోడ్ చేశాను, కానీ వెంటనే అప్లై చేయమని కాదు. 1-2 రోజులు వీడియో చూడు, అందరికీ కనుక్కో, అన్ని సర్టిఫికెట్ రెడీ చేసుకొని అప్పుడు దేనికి పెట్టాలో చూడండి. పేపర్ వర్క్ చేయాలి. ఏం చేయాలి, ఫస్ట్ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్. ఎస్ కిరణ్ సార్ చెప్పింది సికింద్రాబాద్ చేయాలంటే నేను తెలుగు రాష్ట్రాల్లో ఉంటాను. మరి సికింద్రాబాద్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, యూఆర్కి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎన్ని ఉన్నాయి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే అందులో మీకున్న క్రైటీరియా ప్రకారం నేను ఎలిజిబులా కాదా, అసలు పోస్టులు లేవా, పోస్టులు ఉన్నాయి చూసి పెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ అంతే, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయినా సరే, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయినా, స్టేషన్ మాస్టర్ అయినా, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయినా, ఏదైనా సరే మీరు అప్లై చేసే ముందు పేపర్ వర్క్ చేసుకొని మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే నోటిఫికేషన్ ఉంటాయి, అఫీషియల్ నోటిఫికేషన్. మీకు టెలిగ్రామ్ ఛానల్ కిరణ్ స్టడీస్ అని ఉంటుంది, సో వాట్సాప్ ఛానల్ ఉంది కిరణ్ స్టడీస్, మీకు అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకు అక్కడ నుంచి కూడా ఉంటుంది. ఓకేనా, నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంది, రఫ్ వర్క్ చేయండి, అప్పుడు జోన్ మీరు కళ్ళ మీరు డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది. అంతేగాని సికింద్రాబాద్లో ఈసారి ఎక్కువ ఉంటుందని ఎవరు చెప్పలేం కదా, అవునా కదా. సో లాస్ట్ టైం ఏంది, బెంగళూరుకి ఎక్కువ ఉంది, లాస్ట్ టైము బెంగళూరుకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, సో సికింద్రాబాద్ తక్కువ ఉంది. మరి ఈసారి సికింద్రాబాద్కి ఎక్కువ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. సో మీరు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నేను కష్టపడి చదువుతా, తెలుగు రాష్ట్రాలలో నేను జాబ్ చేస్తాను అనుకుంటేనేమో సికింద్రాబాద్ పెట్టుకో. లేదు సార్ అనుకున్నప్పుడు ఏం చేయాలి, నీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నీకు ఈ జాబ్ కావాలి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ నీకు మంచి జాబ్ అని నేను చెప్తున్నాను. ఎస్ కిరణ్ సార్ చెప్పిండు నాకు ఈ జాబ్ అంటే ఇష్టం, అకౌంట్ సెషన్లో ఉంటుంది అనుకుంటే, మరి వేరే జోన్కి వెళ్ళేటప్పుడు ఆ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్టీ అనుకోండి, ఎస్టీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంతే కదా. అనవసరంగా బ్లైండ్గా బెంగళూరు అని పెట్టొద్దామా. చాలా మంది కూడా ఇదే నన్ను అడుగుతున్న డౌట్, సార్ నేను బెంగళూరు పెట్టుకుంటా, చెన్నై పెట్టుకుంటా, భువనేశ్వర్ పెట్టుకుంటా, ముంబై పెట్టుకో, నీకు నచ్చింది పెట్టుకో, కానీ అక్కడ నీకు కావాల్సిన ఈ పోస్ట్ ప్రిఫరెన్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంతే కదా. పోస్టులు ఏంది నా దగ్గర, జోన్ పెట్టుకుంటే వేస్ట్ కదా, అవునా కదా. సో ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి, ఇంకా ల్యాక్ చేయను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనం చదవాలి. మీకు ఎన్ని పోస్టులు ఇక్కడ ఇచ్చినా అన్ని రావాలన్నా సరే మీకు ఇక్కడ టైపింగ్ టెస్ట్ 2 క్వాలిఫై కావాలి. స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి మీకు సిబ్యాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, సైకోమెట్ టెస్ట్ ఉంటుంది, అది క్వాలిఫై కావాలి లైక్ ఏఎల్పి దానికి. సో ఓన్లీ CBT 1 CBT 2 రాసి జాబ్ వచ్చేది ఏంటంటే ఈ ఫస్ట్ ఒకటి ఇగో ఈ గూడ్స్ ట్రైన్, ఈ రెండింటికే ఫస్ట్ 50 మాత్రమే CBT 1 CBT 2 రాస్తే డైరెక్ట్ జాబ్, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అయితే జాబ్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చూసిన ఈ సెకండ్ థర్డ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయినా, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయినా, ఈ రెండు CBT 1 CBT 2 అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ పిలుస్తారు. మీరు నిమిషానికి 30 వర్డ్స్ టైప్ చేయాలి, ప్రాక్టీస్ చేయండి, సర్టిఫికేట్ అవసరం లేదు. మళ్ళీ స్టేషన్ మాస్టర్ జాబ్ రావడం CBT 1 CBT 2 తర్వాత సిబ్యాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, సైకోమెట్ టెస్ట్, అది ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. అది క్వాలిఫై అయితే నా జాబ్ ఇస్తాను. ఇక లేదు సార్ నేను టాప్ స్కోర్లో ఉన్నాను, ఈ రెండు అనుకుంటే మీరు ఆప్షన్ పెట్టుకునే దాన్ని బట్టి ఈ రెండు డైరెక్ట్. లాస్ట్ టైం ఏంటంటే లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 6కి ఇండివిజువల్ ఎగ్జామ్ పెట్టింది. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం క్లబ్ చేసేసాడు. ఒకటే ఒక ఎగ్జామ్, ఒకే ఒక CBT 1, ఒకే ఒక CBT 2. వీటన్నిటికీ నువ్వు ఇచ్చే పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి నీకు వచ్చిన మార్కులను బట్టి నీకు జాబ్ ఇస్తారు. ఓకేనండి, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో పోస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవే మంచిగా ఉంటాయండి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే అప్ టు యూ. గూడ్స్ గాను నేను మీకే వదిలేస్తున్నాను, నాకు శాలరీ కావాలి, నేను ఎంత జర్నీ అయినా చేస్తాను ట్రైన్ అనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని, బట్ అదర్వైజ్ లాస్ట్కే పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఆఫీస్ వర్క్ అండి. టాప్ 3 ఈ 1, 2, 3 అనేది ఆఫీస్ వర్క్ ఇవ్వండి. ఒక నీకు కమర్షియల్ దాంట్లో ఇచ్చినా సరే
ఒకవేళ నీకు బుకింగ్ కౌంటర్లో ఇవ్వచ్చు, పార్సల్ దాంట్లో ఇవ్వచ్చు, లేదా టికెట్ ఇచ్చే దాంట్లో ఇవ్వచ్చు, టికెట్ చెకింగ్ దాంట్లో ఇవ్వచ్చు, లేదా ఇలా వీటికైనా సరే మంచిగా ఉంటుంది జాబ్, చాలా మంచిగా ఉంటుంది. శాలరీ పరంగా లెవెల్ 6, ఈ రెండింటితో పోల్చుకుని ఇది లెవెల్ 6 పోస్ట్. ఓకే, మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనకి కంప్లీట్గా ఈ వీడియో యొక్క సారాంశం. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని జెన్యూన్గా అనుకుంటే కనుక వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కానీ కోచింగ్ విషయంలో మాత్రం నేను ఒకటే విషయం చెప్తున్నానండి, ఒకే బుక్ను 100 సార్లు చదవండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎగ్జామ్స్ రాయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మీకు ప్రాక్టీస్ చేయడానికి రియల్ ఎగ్జామ్ ప్యాటర్న్గా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చాను, లైక్ రియల్ ఎగ్జామ్ ప్యాటర్న్ లాగా. సో మీరు డిలే చేయకుండా కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 499కే 1 year వ్యాలిడ్ తోటి CBT 1కి CBT 2కి ఉపయోగపడే క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. మళ్ళీ సపరేట్ అమౌంట్ 600 తోటి మీకు మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి. రైల్వే అన్ని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే బెస్ట్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.